హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. అండ్ ఇవాళ మనతో భరద్వాజ్ మన క్లయింట్ ఉన్నారండి. అండ్ జర్మన్ థాట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. హాయ్ భరద్వాజ్. హాయ్. భరద్వాజ్, అంటే మీరు జర్మన్ థాట్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఫస్ట్ థాట్ ఏంటి అనేది చెప్తారా? దెర్ ఆర్ అంటే 3 మెయిన్ రీజన్స్ అన్నమాట. ది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, వి కెన్ గెట్ బెస్ట్ యూనివర్సిటీస్. ఎందుకంటే జర్మనీకి వెళ్ళాలంటే కట్ ఆఫ్ చాలా హై ఉంటది. సీజీపీఏ గాని, మార్క్స్ కానీ చాలా హై ఉంటది. సో, హై ఉంటది కాబట్టి నాకు నేను అనుకున్న అంటే నాకొచ్చిన మార్క్స్ ఐ థాట్ దోస్ వర్ నాట్ సఫిషియంట్ ఫర్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్. ఎందుకంటే కాంపిటీషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటది కాబట్టి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, నాకు జర్మన్ లాంగ్వేజ్ వస్తే నేనిక్కడ జర్మన్‌లో చదువుకుంటే, రేపు నా జాబ్ మార్కెట్ ఇన్ జర్మన్ దట్ వుడ్ బి ప్రిటీ గుడ్. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కళ్ళకి ఇఫ్ యూ ఆర్ హావింగ్ సి1 ఆర్ బి2 నేను ఆబ్వియస్లీ ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఇంటర్న్‌షిప్ కూడా చేస్తాను. ప్రతి దాంట్లో బి1 అండ్ సి2 ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి చాలా ప్రియారిటీ ఇస్తారు. ఈవెన్ పేమెంట్‌లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో, యాక్చువల్లీ దోస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్. సో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీకు పర్సనల్గా ఎంత టైం పట్టింది? సో, నాకు పర్సనల్లీ టు బి ఎగ్జాక్ట్ చెప్పాలంటే 10-11 మంత్స్ వేసుకోండి. 10 to 11 months C1 వరకు నేర్చుకున్నారు. బీ2 వరకు. B2. నాట్ సి బీ2 వరకు. సో మీరు ఎగ్జామ్ గోయితీలో రాసాక మళ్ళీ హ్మ్. మీకు టెస్ట్ డ్రాఫ్ట్ రాయాల్సిన అవసరం పడిందా? యాహ్! యాహ్! సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే యూనివర్సిటీ ఎందుకు టెస్ట్ డ్రాఫ్ట్ మళ్ళీ రాయమని రిక్వెస్ట్ చేసింది? సో, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నియర్లీ 90% ఆఫ్ ది యూనివర్సిటీస్ యాక్చువల్లీ బీ2 యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ అవి గోతే సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయటం లేదు. ఓకే. రైట్. సో, దానికి రీజన్ ఏంటి అనంటే వాళ్ళు చెప్పింది బీ2 స్టాండర్డ్స్ బీ2 అయితే ఓకే. బట్ గోతే యొక్క స్టాండర్డ్స్ మాకు సరిపోవు. వి కాంట్ ట్రస్ట్ గోతే అన్నట్లు చెప్పింది. ఓకే. సో, వాళ్ళకి కావాల్సిందేంది ఎయిదర్ టెస్ట్ ఆఫ్ ఆర్ డీఎస్‌హెచ్. ఇక వేరే ఏ ఎగ్జామ్ అయినా తీసుకుంటారు కానీ గోతేని మాత్రం ప్రిఫర్ చేయట్లేదు. బట్ దేర్ ఆర్ సమ్ కాలేజెస్ హూ ఆర్ ప్రిఫరింగ్ గోతే. అంటే నేను ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లిస్ట్ మళ్ళీ చూసాననమాట. ఇక్కడున్న ప్రతి కాలేజ్ యాక్సెప్ట్ చేసేదేంటంటే డీఎస్‌హెచ్ అండ్ టెస్ట్ ఆఫ్. బ్యాచిలర్స్ వరకు ఇంగ్లీష్లో చదివి ఇప్పుడు జర్మన్లో చదువుతూ ఉంటే మీకు ఫస్ట్ ఇనిషియల్ హార్డ్షిప్ ఏమనిపించింది? టెర్మినాలజీ ప్రకారం కానీ అడాప్షన్ కానీ యాహ్! యాహ్! మీకు యాహ్! ఎలా అనిపించింది? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏందంటే క్లాసెస్ అటెండ్ అవ్వటం. సో, క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడికి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెన్స్ ఉంటది. ఓకే. రైట్. సో, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాసెస్ అవి అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటుండే. ఓకే. అండ్ దెన్ దే స్టార్టెడ్ ఆఫ్టర్ 1 క్లాస్ మీకు 1 లేదా 2 లెక్చర్స్ అన్నమాట. ప్రతి సబ్జెక్ట్‌లో 2 లెక్చర్స్ వరకు ఇంగ్లీష్‌లో చెప్తాం. బట్ ఆ తర్వాత వి హావ్ టు స్లోలీ మూవ్ టు జర్మన్. ఓకే. సో, డైరెక్ట్‌గా జర్మన్‌లో ఎళ్ళకుండా స్లోలీ మూవ్ అయ్యారు. మాకు కొంచెం అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఓకే. బట్ నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇద్దరున్నారు. సో, వాళ్ళకి ఎట్లాగంటే డైరెక్ట్ రావటమే వాళ్ళు జర్మన్ టాట్‌కి వచ్చారన్నమాట. సో, వాళ్ళకి చాలా ఇష్యూ అయింది స్టార్టింగ్‌లో. ఈవెన్ థట్ ఐ హావ్ ఫేస్డ్. వీళ్ళు స్లోగా ఎళ్ళినా గాని వాళ్ళు చెప్పేదసలు ఫస్ట్ ఏం అర్థం గాదు. ఓకే. రైట్. సో, నేను అబ్జర్వ్ చేసిందేందంటే ఇట్స్ నాట్ థాట్ డిఫికల్ట్. బట్ వాళ్ళు చెప్పే ప్రతి టర్మినాలజీ మనకి నోటిఫైడ్ అయ్యి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంజినీరింగ్ టర్మినాలజీస్ కాబట్టి అయన్నీ నోటిఫై అయ్యుంటే సబ్జెక్ట్ గ్రాబ్ చేయడం పెద్ద డిఫికల్ట్ ఏం గాదు. ఓకే. మీకు లాంగ్వేజ్ ఎలా ఆపర్చునిటీస్ డోర్ ఓపెన్ చేసింది? ఇంటర్న్షిప్ చేస్తున్నా అన్నారు కదా ఇప్పుడు. యాహ్! 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 ఎలా హెల్ప్ అయింది లాంగ్వేజ్? స్పెసిఫికల్లీ పర్సన్ టు పర్సన్ దిస్ మైట్ వేరీ. బట్ ఇన్ జనరల్ జర్మనీలో మనం జర్మన్ మాట్లాడితే మనకిచ్చే వాల్యూ వేరే విధంగా ఈవెన్ థట్ అప్లైస్ టు ఇండియా ఆల్సో. ఇప్పుడు ఎవరైనా ఫారినర్ వచ్చి తెలుగు మాట్లాడుతుంటే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం. అవును. సో, దిస్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ విత్ ఆల్‌మోస్ట్ నాట్ ఈవెన్ మై ఫ్రెండ్స్. ఇక్కడ నాకున్న ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళతో నేను పోయి జర్మన్‌లో ఒక క్వెషన్ అడిగితే, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం వేరేగా ఉంటది. ఇంగ్లీష్‌లో అడిగితే వేరే విధంగా ఉంటది. ఓకే. రైట్. బికాస్ ఈవెన్ ఫర్ దెమ్ నాట్ నాట్ అబౌట్ నేను జర్మన్ మాట్లాడుతున్నాను. ఈవెన్ ఫర్ దెమ్ ఇంగ్లీష్ ఈస్ నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆపర్చునిటీస్ పాయింట్ అంటారా? ఆపర్చునిటీస్ యాహ్! డెఫినైట్‌లీ ఓపెన్ చేసింది. నేను ఈవెన్ నా ఇంటర్వ్యూలో గూడా లైక్ దేర్ ఆర్ మేబీ హార్డ్‌లీ 7 ఆర్ 8 క్యాండిడేట్స్.
సో ఈ 8 క్యాండిడేట్స్‌లో ఐ యామ్ ది ఓన్లీ పర్సన్ హూ హాస్ స్పోకెన్ ఇన్ జర్మన్ అండ్ దే టోల్డ్ దట్ ఈవెన్ దో మీరు బీ2 చేసినా గాని మీ స్పీకింగ్ జర్మన్ చాలా బాగుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేము మీకు ఏమంటారు ఇది ఇవ్వటానికి అని. మీరు జస్ట్ అంటే ఒక మంచి యూనివర్సిటీ రావాలి, సిజిపిఏ యూనివర్సిటీ కోసం అని చెప్పి మీరు రిస్క్ తీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు జర్మనీకి వెళ్ళి ల్యాండ్ అయ్యి ఈ అడాప్షన్ ఈ ఫస్ట్ సెమిస్టర్ ఇట్లా పోతున్నప్పుడు ఆ, మీకు అంటే ఎంత ప్లానింగ్ ఉంటే కొత్త స్టూడెంట్స్ కి బాగుంటుంది అనిపించింది? అంటే మీరు ఒక టైం పీరియడ్ లో మీరు ఒక ప్లాన్ చేశారు కదా, కొత్త వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఎంత టైం పీరియడ్ లో ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుంది? డెఫినెట్లీ 2 ఇయర్స్ బ్రో. డెఫినెట్లీ. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ముందలన్నా మనం ప్లాన్ చేసుకోకపోతే అవ్వదు. ఎందుకంటే ఏపీఎస్ గురించి మీకు కూడా తెలిసిందే కదా! ఇట్ విల్ లైక్ నాకే 9 మంత్స్ పట్టింది అది రావటానికి. ఇప్పుడు బీ2 ఆబ్వియస్‌లీ బీ2 చెయ్యాలి. లేదా సి1 దాకైనా చెయ్యాలి ఆబ్వియస్‌లీ. కాకపోతే నేను ప్లాన్ చేసుకోవటం ఒక 1 ఇయర్ ముందల ప్లాన్ చేసుకున్నా. సో, నాకనిపించిందేందంటే ఇంకొక 6 మంత్స్ ముందల ప్లాన్ చేసుకొనుంటే దట్ వుడ్ హావ్ బీన్ ఫార్ బెటర్ ఫర్ మీ. సో, అది నేను కొంచెం రిగ్రెట్ అయ్యాననమాట. ఎందుకంటే నేను రావడం 6 మంత్స్ లేట్‌గొచ్చాను. నేను అనుకున్న ఇనీషియల్ ప్లానింగ్ ప్రకారం. అండ్ ఈవెన్ బికాస్ ఆఫ్ ది ఏపీఎస్ ఆల్సో. ఓకే. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మళ్ళీ నాకు కొంచెం ఆ ఇష్యూ అయింది అన్నట్లు. లాంగ్వేజ్ అన్నది అంటే వాళ్ళు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే సపోజ్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా, అంటే మీ ఒపీనియన్ లో సెకండ్ ఇయర్ యాహ్! ఎండింగ్ వరకు యాహ్! యాహ్! కూర్చోవాలి? డెఫినెట్‌లీ. ఎందుకంటే మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్‌లో ఇప్పుడు ఫస్ట్ నేను చాలామంది ఏమంటారంటే ఏ1 ఈజీ, ఏ1 చేయటం ఈజీ అన్నట్లు అంటారు కానీ ఏ1 అండ్ ఏ2 బేసిక్స్ మనకి స్ట్రాంగుంటే బీ1 అండ్ బీ2 చేయటం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఓకే. సో, టేక్ మోర్ టైమ్ ఆన్ దట్ ఫ్రంట్ అండ్ కన్సిస్టెన్సీ బ్రో అది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను అబ్జర్వ్ చేసిందనమాట. ఓకే. సో, 2 ఇయర్స్ అయితే డెఫినెట్‌లీ 2 ఇయర్స్ లేకుండా మనం ఆహ్, అంటే అప్పటికప్పుడే అనుకోని ఒక 6 మంత్స్‌లో ఇప్పుడు యూఎస్ ఎళ్ళినట్టు 6, 7 మంత్స్‌లో అయితే అట్లా అయ్యేది కాదు. సో, ప్లానింగ్ ఈస్ మోస్ట్ అది మీకు కూడా తెలిసిందే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అని. గెట్ ఇన్ టు జర్మన్ థాట్ అంటే ఇప్పుడు దాకా ఇద్దరు ముగ్గురే వెళ్ళారు, అందులో మీరు హ్మ్. successful గా మీరు అనుకుంది తెచ్చుకొని మీరు చదువుతున్నారు. యాహ్! ఈ పర్స్పెక్టివ్ స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది అని నేను యాహ్! డెఫినెట్‌లీ. ఇక్కడ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు గూడా తెలిసిందే. కరెక్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్‌ని కలవాలన్నా గాని మనకి అపాయింట్‌మెంట్ ఉండాల్సిందే. ఈ టైంలో, ఈ టైంలో అని. ఒక 10 మినిట్స్ లేట్ అయినా గాని ఇక వాళ్ళు "నువ్వు టైంకి రాలేదు కాబట్టి నేను పోతున్నాను రా అబ్బాయి" అంటారు. సో, అంతే ప్లానింగ్ అన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏందంటే ఫస్ట్ పంక్చువాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ప్లానింగ్ అన్నమాట. అది లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ సర్వీస్ తీసుకోవాలి అని ఫస్ట్ ఎలా డిసైడ్ అయ్యారు, అంటే మీ అప్రోచ్ ఎలా వచ్చింది ఇట్స్ మై మాస్టర్స్ కి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సాయి తేజ. తను చాలా మంచి డాన్సర్ కూడా అన్నమాట. సో, తను మా జర్మన్ లాంగ్వేజ్ క్లాసెస్‌లో కలిసాం. సో, అప్పటికే నేను ఒక 2, 3 అదర్ కన్సల్టెన్సీస్ చూస్తున్నాను. ఈ అదర్ కన్సల్టెన్సీస్ ఎట్లా అంటే కొంచెం రికమెండ్ చేశారనమాట. వేరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళంగాల్నే ఇట్స్ నాట్ స్పెసిఫికల్లీ ఫర్ జర్మన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటంటే యూరోప్ అండ్ యూఎస్, అమెరికా ఇది మొత్తం ఉంటది. నేను వెళ్ళంగాల్నే వాళ్ళు ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది ఏందంటే అసలు జర్మనీ ఎళ్ళొద్దని. ఎందుకంటే దానికి రీజన్ ఏంటో మీకు కూడా తెలుసు. ఎందుకొద్దంటారో వాళ్ళు. అవును. రైట్. అంటే సో బేస్డ్ లో కొన్ని కమిషన్స్ వస్తాయి, యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఎగ్జాక్ట్‌లీ. ప్రైవేట్ యూనివర్సిటీకి పంపాలి అని ట్రై చేస్తారు, అంటే కెరియర్ ఎగ్జాక్ట్‌లీ. బేస్డ్ లో స్టూడెంట్ లైఫ్ ని మెయిన్ ఎయిమ్ గా తీసుకోరు. ద మోస్ట్ థింగ్ నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసిందేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాంగానే డైరెక్ట్ ఏదో ఒక సజెషన్ ఇవ్వలా. మీరు నా స్టోరీ మొత్తం విన్నారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఫెల్ట్ రియల్లీ గ్రేట్ అన్నమాట. సో, ఫస్ట్ విని నా ప్రకారం ఏంటి ఎందుకంటే, నేను మీ దగ్గరికి చాలా తొందరపాటులో వచ్చేసాను. ఎందుకంటే, నాకు బీ2 క్లియర్ చేయడం కొంచెం లేట్ అయింది అది మొత్తం. బట్ ఈవెన్ థో యూ హావ్ లిసన్డ్ టు మీ అండ్ ఈవెన్ నేను సెలెక్ట్ చేసిన కాలేజ్ గాని, మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ గాని, అన్నీ అనుకున్నట్టు ఒక అట్లా టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళిపోయింది. సో, నాకనిపించిందేందంటే మీరు స్టూడెంట్ గోల్‌ని, స్టూడెంట్ కెరియర్‌ని ప్రయారిటీగా తీసుకున్నారు. సో, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ అని. జర్మన్ టాట్ తీసుకోవటం అనేది, జర్మనీ రావటం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్. బట్ జర్మన్ టాట్ తీసుకోవటం అనేది నా లైఫ్‌లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ అన్నమాట. అంటే అప్పుడు నేను తీసుకున్నప్పుడు నేను వేరే సిట్యుయేషన్‌లో ఉంటుండే. ఎందుకంటే ఐ జస్ట్ థాట్ దట్ వోంట్ వర్క్ ఔట్ అని. బట్ ఇక్కడికొచ్చాక తెలిసిందేంటంటే దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అంటే కలుస్తా ఉంటాం కదా! డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ హూ కేమ్ హియర్ విత్ లెస్ సీజీపీఏ ఆల్సో బట్ ఇన్ ఇంగ్లీష్ టాట్. కానీ
See, I'm studying in TU now. యూ గాట్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ కదా అదే ఈ రోజు Yeah, దట్ బికాస్ ఆఫ్ యువర్ జర్మన్ స్కిల్స్ అండ్ exactly. అందరికి కూడా ఆపర్చునిటీ రాదు. ఓవరాల్ గా కొత్త వాళ్ళు ఎవరైనా ఇట్స్ మై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్తారు? నేను డెఫినెట్‌గా రికమెండ్ చేస్తాను బ్రో. అసలు 100%. సో, ఇక దానికి నో క్వెషన్స్ అనమాట. ఇంకా నేనైతే ఆబ్వియస్‌లీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వస్తున్నాక నేను ఫస్ట్ ఫస్ట్ చెప్పింది గో టు ఇట్స్ మై మాస్టర్స్. అంటే ది కైండ్ ఆఫ్ వాల్యూ దట్ యూ గివ్ ఎట్ ద చార్జ్ దట్ యూ నో ది మనీ దట్ యూ టేక్ ఈస్ ఇమ్మెన్స్‌లీ గ్రేట్. అండ్ అది అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ నా ఫ్రెండ్స్ సాయి తేజకైనా గాని, నేనైనా గాని చెప్పేదేందంటే తను కూడా అదే చెప్తారు. ఏంటంటే ఫస్ట్ you listened our story and according to that you have given us the suggestions, right? సో అది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రియలీ గ్రేట్ అనమాట. ఎందుకంటే మిగతా కన్సల్టెన్సీలో అసలు అది ఉండదు. అండ్ మిగతా వాళ్ళని రికమెండ్ కూడా చెయ్యను. దీస్ వర్డ్స్ రియల్లీ మెంట్ టు us a lot. యా యా థ్యాంక్ యూ థ్యాంక్ టైం యూ. తీసుకొని మాకు టెస్ట్ మనీ ఇవ్వడం కూడా చాలా థ్యాంక్స్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకనే ఈ రిక్వెస్ట్ చేసి మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యా యా షూర్.